హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మనము బీట్రూట్ పెసరపప్పు చేసుకుంటున్నాము. ముందుగా కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని ఆవాలు, జీలకర్ర వేసి పచ్చిమిర్చి, ఆనియన్ కూడా వేసి ఒకసారి కలిపి అవి మగ్గాలి. మగ్గిన తర్వాత అందులో చిటికెడు పసుపు వేసుకొని కూడా ఒకసారి కలపాలి. కలిపిన తర్వాత అవి కలర్గా మారుతాయి. కలర్గా మారిన తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలని ఆయిల్లో వేయాలి. ఆయిల్లో వేసిన తర్వాత అవి కూడా ఒకసారి ఆయిల్లో మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలిపిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత మరొకసారి కలపాలి. అలా కలిపిన తర్వాత చూడండి ఎంత మంచిగా కలర్ఫుల్గా కనబడుతున్నాయో. అలా కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి. మూత పెట్టి తర్వాత అవి మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత పైనుంచి మనము ఇప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పును వేసుకోవాలి. పెసరపప్పు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలపాలి. మళ్ళీ తర్వాత కలిపిన తర్వాత అలా కలిపిన తర్వాత పెసరపప్పు వేసి కలిపిన తర్వాత 1 స్పూను రుచికి సరిపడా కారం వేసుకోవాలి. కారం వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలపాలి. కలిపిన తర్వాత చూడండి ఎంత మంచిగా ఫ్రైగా ఉన్నాయో. చాలా బాగుంది కదండి కలర్ఫుల్గా. అలా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలి. మూత పెట్టిన తర్వాత ఒకసారి తీసి మళ్ళీ ఒకసారి కలపాలి. ఇలా మాటిమాటికి ఎందుకు కలుపుతున్నానంటే అడుగు అంటుతుంది కాబట్టి అలా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలి. మూత పెట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. ఇది హెల్తీ ఫుడ్. పిల్లలకు కూడా పెట్టండి. మీరు కూడా తినండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.